ఏపీ వరదలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు ఒక నివేదికను తయారు చేసి అందించనున్నారు. తొలి నివేదికను ఇవాళ పంపిస్తామని సీఎం తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరద పనులను దగ్గరుండి సమీక్షిస్తూనే కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి సీఎం ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు వస్తే త్వరగా కోలుకోవచ్చనే భావనలో సీఎం ఉన్నారు. ఏపీ వరదలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు ఒక నివేదికను తయారు చేసి అందించనున్నారు. తొలి నివేదికను ఇవాళ పంపిస్తామని సీఎం తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి సీఎం ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు వస్తే త్వరగా కోలుకోవచ్చనే భావనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే గత 6 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కూడా బుడబేరు వాగు నుంచి దాదాపు 40,000 క్యూసెక్ల నీరు విజయవాడలోని పలు కాలనీ కూడా ముంచెత్తింది. దీంతో కూడా వేలాది కుటుంబాలు కూడా రోడ్డును పడ్డాయని చెప్పుకోవచ్చు. గత వారం రోజులుగా కూడా వాళ్ళు కంటి మీద కొనుక్కు లేకుండా కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ కుటుంబాలతో కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఏదైతే వరద ప్రాంతంలో అక్కడ వాళ్ళు కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న ప్రత్యేకంగా కూడా హెలికాప్టర్ ద్వారా కూడా వరద ముంపు ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. ఆయన నిత్యం కూడా ఎప్పటికప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్ని సచివాలయంగా మార్చుకొని మంత్రులతో అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. గంటకు సమీక్షలు చేస్తూ వరద ముంపులో ఇరుక్కున్న ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి ఆదుకునే విధంగా కూడా ఆయన భరోసా ఇస్తూ కూడా పలు కార్యక్రమాలు చెప్తూ ఇప్పటికే పలు వాళ్ళ స్థానిక బాధితులకు కూడా ఆహారంతో పాటు అలాగే నీరు, పాలు, అలాగే వాళ్ళకి ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్స్ తో పాటు వివిధ ఆహారాలు కూడా అందించడం జరిగింది. అలాగే మరోవైపు శానిటేషన్ కార్యక్రమం చేపట్టారు. ఇలా మొత్తం మీద చూసుకుంటే మటుకు సాధారణ జనజీవన పరిస్థితి నెలకొల్చే విధంగా కూడా అక్కడ విజయవాడలోని లోతట్టు కాలనీలో కూడా ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున కూడా చర్యలు చేపట్టింది. నిన్న కూడా బాధిత కుటుంబాలకు కూడా 20 కిలో బియ్యంతో పాటు ఇతర సరుకులు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా అందించింది. అయితే మరోవైపు ఆస్తి నష్టంతో పాటు అలాగే ప్రాణ నష్టంతో పాటు అలాగే పెద్దగా చూసుకుంటే వ్యవసాయం కూడా పెద్ద నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అంటే ప్రతి నివేదిక కూడా అంటే ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో అలాగే పంట నష్టం జరిగిందో అలాగే ప్రజలకు ఏ విధంగా ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలో వీటన్నింటినీ కూడా ప్రభుత్వం ఒక నివేదిక సిద్ధం చేసింది. ఆ నివేదికల ఆధారంగా కూడా ప్రధానమంత్రి మోడీ దృష్టితో పాటు అలాగే ఇతర కేంద్ర మంత్రులకు కూడా ఈ నివేదికలు పంపించే అవకాశం ఉంటుంది. ఈ రోజు మొదటి నివేదికను కూడా కేంద్రం దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లనుంది. అంటే భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే ఆయన ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు నిన్న ఏదైతే వచ్చారో వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కూడా ఆయన సమీక్షించారు, చర్చించారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరారు. ఇప్పటికే ఒక నివేదిక కూడా ఈ రోజు ఆయన కేంద్ర ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణ సహాయంగా కూడా ఏదైతే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వద్ద ఉంటుందో ఒక ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్ ను ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా 3,400 కోట్ల రూపాయలను వినియోగించుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. యామిని. థ్యాంక్ యూ ప్రవీణ్.